భయం అంటే ఏమిటి? దాని ప్రభావం ఎంత హానికరంగా ఎందుకు ఉంటుంది? భయాన్ని అధిగమించటంతో పాటు జీవితాన్ని సంపూర్ణంగా అనుభూతి చెందటం ఎలాగా? ఒక స్త్రీ భయం గుప్పిట్లో నుండి ఎందుకు బయటపడాలి? సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భయం కలిగేది ఎందుకంటే మీరు జీవించడం లేదు, మీ ఆలోచనల్లో జీవిస్తున్నారు. ప్రతి క్షణం మీ భయం అంతా తర్వాత ఏం జరగబోతుందో అన్నదాని గురించే తడబడుతూ ఉంటారు. మీ భయం అసలు ఉనికిలో లేని దాని గురించి అయితే అది 100% ఊహాజనితమైనదే. లేని దాని గురించి భయపడుతూ ఉంటే దాన్ని వెర్రితనము అంటాము. జ్ఞాపకాలు, ఊహలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 2 ఊహలే. ఎందుకంటే ఈ 2 కూడా ప్రస్తుతం ఉనికిలో ఉండవు. మీరు మీ ఊహల్లో మునిగిపోయారు. అదే మీ భయానికి మూలం. మీరు గనక వాస్తవంలో ఉన్నట్లయితే మీకు భయం అనేది ఉండదు. మీరు హద్దులు గీసుకుని మీ జీవితపు పరిధిని పరిమితం చేసుకుంటే మీరు సురక్షితంగా ఉండవచ్చు. కానీ సమస్య ఏమిటంటే అది మిమ్మల్ని మీ జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది. మీరు జీవించడాన్ని నుంచి కూడా దూరం అయిపోతున్నారు. అది నిజమైన రక్షణ. మీరు భయంతో ఉన్నప్పుడు స్వేచ్ఛను పొందలేరు. మీరు పాడలేరు, ఆడలేరు, స్వేచ్ఛగా నవ్వలేరు, ఏడవలేరు. అసలు జీవితంతో నిండిన దేన్ని మీరు చెయ్యలేరు. కేవలం ఇక్కడ మీ జీవితం గురించి, అందులో ఉన్న ప్రమాదాల గురించి ఏడుస్తూ కూర్చోగలరు. చిన్నప్పటి నుండి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఆడబిడ్డ అన్నాక అనకోగా ఉండాలి, పైన కూర్చోకూడదు, పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి, ఎవరైనా మన ఇంటికి వస్తే మర్యాదగా పలకరించాలి అంటూ భయభ్రాంతులు కలిగిస్తారు. కొంతమంది ఉన్న బలవంతంలా అనిపిస్తుంది. ముందు శారీరకంగా బలంగా ఉండాలి. శరీరం, మనస్సు ఒకేసారి బలపడాలి. మీరు స్త్రీ పురుషులలో ఎవరైనా సరే మంచి ఫిట్నెస్ సాధించండి. వీలుంటే ఏదైనా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో చేరండి. శారీరకంగా బలంగా, ఎప్పుడు అనారోగ్యం దరిచేరని ఆహారపు అలవాట్లు పాటించండి. ఇవి మీకు అమిత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఒక సమస్యను లేదా పరిస్థితిని మనం ఎలా డీల్ చేసినా జరిగేది ఎలా జరగక మానదు. గరిష్టంగా జరిగే నష్టాన్ని ఊహించండి, దాన్ని అంగీకరించండి. ఇప్పుడు ధైర్యంగా ఆ పరిస్థితిని, వ్యక్తిని ఎదుర్కోండి. ధైర్యంగా ఉండటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఒకవేళ ఈసారి కాకపోయినా ఇంకొకసారి మీరు అదే పరిస్థితిని కానీ, వ్యక్తిని కానీ ఈజీగా ఫేస్ చేసి మీరు అనుకున్న విధంగా ఉండవచ్చు. భయపడడం ద్వారా మీరు ఏ పరిస్థితిని తప్పించుకోలేరు. నిర్భయత్వం ఒక్క క్షణంలో స్వర్గాన్ని సైతం ప్రాప్తింపజేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. చిత్రం ఏమిటంటే మనకు ఏది భయం అనిపిస్తుందో ఆ పని ముందు చేసేయడం అలవాటుగా ఉండేది. ఇంగ్లీష్ అంటే భయం ఉన్నప్పుడు దాన్ని అంతు చూసేదాకా వదలలేదు. అలాగే రకరకాల భయాలను అలానే అధిగమిస్తూ ఎదుగుతారు. టీనేజ్లో ఓసారి రాత్రి నిద్రలో ఒక పిల్లి తన తోకని నా కాలుకు ఆనిస్తూ వెళ్ళింది. ఏదో తగులుతుంది అని తెలుస్తుంది, కానీ లేవబుద్ధి కాలేదు. అమ్మా అని గట్టిగా అరే అంది. నాకెందుకు పాము అన్న ఫీలింగ్ వచ్చింది. అంత నిద్రలో ఉన్నవాడిని 3 సెకండ్లలో అటక మీదకి చేరుకున్నాను. కేవలం బిందులు అవి ఇవి పెట్టేంత చిన్న అటక అది. పైకి ఎత్తులో ఉంటుంది. ఎలా చేరుకున్నానో తెలియదు. పైగా నిద్రలో నుండి. చూసారా భయం అంటే? నిజాయితీగా ఉండటం ఎప్పుడు తప్పు అనగానే తప్పించుకొని తిరగడం, ఇతరుల తప్పు చేశామని నిందించినప్పుడు వెంటనే సరిదిద్దుకోవడం, హాని కలగని పని ఏదైనా చేయదలిచినప్పుడు ఇతరులకే కాకుండా మనకు కూడా సమాధానం ఉన్నప్పుడు అంతా మనో ఉల్లాసమే కదా. పట్టరాని సంతోషం కలిగినప్పుడు ఎలా తట్టుకోవాలి అన్న ఆలోచన కలగదు. కారణం మనం ఎప్పుడు సంతోషాన్నే కోరుకుంటాం కనుక. ఆ సంతోషం ఏ రూపంలో వచ్చినా, ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది కలగదు. అదే ఒక కష్టం వస్తే ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలలాడిపోతాము. కారణం కష్టాలను ఇష్టపడని తత్వం. ఇది చిన్న కష్టమైన, జీవితాన్ని తలకిందులు చేసేంత పెద్ద కష్టమైన ఎప్పుడూ రాకూడదనే కోరుకుంటాం ప్రతి ఒక్కరూ. కాదంటారా మిత్రమా? ఏ రోజు ఒకేలా ఉండదు. ఏ క్షణం మనతో శాశ్వతంగా ఉండదు. మనము ఆ క్షణంలోకి క్షణానికి మించి ఉండలేం. కష్టాలు కూడా అంతే. అవి మనంతో శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలా అయినా సరే తీరం చేరేసరికి ఉధృతి తగ్గాల్సిందే కదా.
మన పాదాలను తడుపుతూ వెనక్కి వెళ్ళాల్సిందే. కష్టాలు కూడా అంతే. ఎంత ఇబ్బంది పెట్టినా ఇక ఇంతే జీవితం అన్న నిరాశ నిస్పృహ కలిగిన కష్టం తొలగిపోయే ముందు ఏదో మంచి చేసి సంతోషాన్ని ఇచ్చి వెళ్తుంది. పాదాలను చల్లగా తాకుతూ వెళ్ళిన అలల్లాగా. సంతోషం అలా ఎల్లప్పుడూ మనతో ఉండిపోదు. కష్టం కూడా అలాగే ఎల్లకాలం మనతో ఉండిపోవు. మన పెద్దవారు ఎప్పుడు చెప్పేది చీకటి వెలుగు అని. అంటే ఓ చీకటి తర్వాత కాంతి కిరణం ప్రసరించాల్సిందే. వెలుగు చీకటి అనలేదు. అందుకే ఈరోజు కష్టం వచ్చిందంటే రేపు సంతోషం వస్తుందని అర్థం. ఆ ఆలోచన మనలో ఎప్పుడూ కలిగి ఉండాలి. అదే బ్రతకడానికి, కష్టాలను తట్టుకోవడానికి శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఏం జరిగినా మంచికే అనుకునే తత్వం మనలో బలపడాలి. ఏ కష్టమైనా మనలో పట్టుదలను పెంచాలి. వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని నిరూపించి చూపించాలి. చిగురుటాకుల్లో ఎప్పుడు అలజడిగా ఉండకు. గుండెల నిండా దమ్ము కావాలి. గట్టిగా గాలి పీల్చుకుంటే ఒక జన్మకు సరిపడా కాన్ఫిడెన్స్ గుండెల్లో కనిపించాలి. ఎదురుగా ఉన్న ప్రపంచాన్ని చూసి బెదిరిపోకు. అవన్నీ తాటాకు చప్పుల్లే. ఒక చిన్న కష్టం వస్తే బీతిల్లిపోతారు. అన్నీ మేకపోతు గాంభీర్యాలే. ఎక్కడా జంకకు. వాడి చూపులతో సూటిగా చూడు, తదేకంగా చూడు. ఆ చూపుతో మనిషితో వణుకు రావాలి. పైకి తెచ్చి పెట్టుకున్న అన్ని ధైర్యాలు నీరుగారిపోవాలి. స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండు. స్థిరంగా ఉండు. జీవితంపై బలమైన ఆశను కలిగి ఉండు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ఏదైనా నువ్వు ఒకటి చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా అది పూర్తయి తీరాలంతే. చుట్టూ 10 మంది మనుషులను వేసుకుని డబ్బుని చూసుకుని గొప్పవాడిగా ఫీల్ అవ్వకు. పిరికి వాళ్ళు మాత్రమే మనసుల్లో, మెటీరియల్స్లో సౌఖ్యాన్ని వెతుక్కుంటారు. నువ్వు మహారాజువి. నీ కాన్ఫిడెన్స్ నీకు ధైర్యం ఇవ్వాలి. కానీ బయట ఎక్కడో సోర్సు నుండి నీకెందుకు వెచ్చని కంఫర్ట్ జోన్ ఫీలింగ్స్? ఒక్కడగానే బ్రతుకు. నీ చుట్టూ ప్రపంచం లేదనుకుని బ్రతుకు. ప్రపంచంలో మనుషులంతా మాయమైపోయినా కూడా ధైర్యంగా బ్రతకగలననే సమున్నతమైన గుండె ధైర్యంతో బ్రతుకు. అరగంట ధైర్యంగా ఉండి మరో అరగంట పిరికిగా మారిపోకు. నీకెందుకు ఆ దౌర్భాగ్య పరిస్థితి? కష్టాన్ని నమ్ముకో. ధైర్యం, కాన్ఫిడెన్స్ వాటంతట అవే వస్తాయి. మళ్ళీ చెబుతున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు పడే కష్టం మాత్రమే నిన్ను విజేతను చేస్తుంది. మనసుల్లో పొదగడం పక్కన పెట్టి విజేతగా నిలువు. నీ చుట్టూ మనుషులు వాళ్ళకి వాళ్ళు క్యూ కడతారు. జీవితాంతం గుండెల నిండా ధైర్యం ఉంచుకో. అదే నీకు శ్రీరామ రక్ష అయి తోడుగా ఉంటుంది. ఆహారం, నిద్ర, భయం మరియు మైథునం అనేవి జీవుల సహజ లక్షణాలు. భయం లేకుంటే ప్రమాదం కోరి తెచ్చుకుంటాం. భయం తగిన మోతాదుల్లో ఉండటం అవసరం. దేనికి భయపడాలో దానికి భయపడి తీరాలి. దైవభీతి ఉండటం మంచిదే. ఒకవేళ దైవం ఉనికిలో నమ్మకం లేకుంటే ధర్మానికన్నా భయపడాలి ప్రతి ఒక్కరూ. గుర్తుపెట్టుకో మిత్రమా, మనిషిని పీడిస్తున్న అతి గొప్ప భయం మృత్యుభీతి. చావు అనివార్యమని తెలిసినా భయపడటం సహజం. నిష్కారణ భయాలను ఫోబియోలో అంటారు. వీటికి సంబంధించిన చికిత్సకు మానసిక వైద్యులను లేదా కౌన్సిలర్లను సంప్రదించాలి. చాలామందికి దయ్యాల భయం ఉంటుంది. దీనికి కారణం చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన ఆ కథలే గుర్తుకు రావడం వల్ల. ఒకరికి భయం కలిగించేవి మిగిలిన వారికి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. దీనికి కారణం వారి బ్రెయిన్. పెరిగే క్రమంలో మనం చాలా భయాలను నేర్చుకుంటాం. వీటిని అన్లర్న్ చేసుకోవాలి. క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవారికి భయం ఉంటే, లాజిక్ ఎక్కువగా ఉన్నవారికి భయం తక్కువగా ఉంటుంది. గత అనుభవాల వల్ల కూడా భయం ఏర్పడుతుంది. హార్మోన్ల పనితీరులో వచ్చే తేడాల వల్ల కూడా భయం అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని మందులు వాడేటప్పుడు హెల్యూసినేషన్ కలిగి భయం కలగవచ్చు. భయాన్ని అధిగమించలేకపోతే దానిని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. దానిని అంగీకరించండి. మీ భయమే మీ బలహీనత కాబట్టి దానిని ఎవరికి చెప్పకండి. మిమ్మల్ని ఇతరులు ఎక్స్ప్లోయిట్ చేయకుండా చూసుకోండి. సందర్భాన్ని బట్టి భయం బలం కావచ్చు లేదా బలహీనత కావచ్చు. సాధారణంగా మనకున్నవన్నీ అర్థం పర్థం లేని భయాలే. చావు భయం తర్వాత భవిష్యత్తు ఎలాగో ఏమో అనే భయం ఉంటే చాలు. మీకు విషయం తెలుసా? చాలామంది భయపడటాన్ని ఇష్టపడతారు. అందుకే చాలా సినిమాలకు భయం ఒక ముడి సరుకు. కొంతమంది భయపెట్టడం ఇష్టం. చిన్నప్పుడు మనం తలుపు చాటును నక్కి చాలామందిని భయపెట్టి ఉంటాము కదా. అలాంటి ఆటలు మీరు ఆడు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మనోధైర్యం లాంటివి పెంపొందించాలి. అంటే మొదట అది మన చర్యలలో ఉండేటట్టు మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే పిల్లలు తమ తల్లిదండ్రులను గమనిస్తూ పెరుగుతారు. మన మాటలకి చేతలకి పొంతన లేనప్పుడు పిల్లలో మార్పు రావడం కూడా కష్టమే. గుర్తుపెట్టుకో మిత్రమా. అంతేకాదు, అలాగే పిన్ టు పిన్ డైరెక్షన్లో పిల్లలను పెంచడం కూడా అంత మంచిది కాదు. వారి భవిష్యత్తుకి నష్టం కలగదు అనుకున్న చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునేలా వారిని కూడా ప్రోత్సహించాలి. నిరుత్సాహపరచకూడదు.
అలాగే అన్నిటికన్నా ముందు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు మన రియాక్షన్ మోతాదు తగ్గించుకోవాలి. అలాగే మన మాటలలో కూడా నెగటివిటీ తగ్గించుకోవాలి. మనకి నిజానికి ఎప్పుడైనా ఓ కష్టం వచ్చినా అది మనల్ని బాధిస్తున్నా పిల్లల ముందు ఏకరవు పెట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే వారికి సున్నితత్వం వచ్చేస్తుంది, అయ్యో ఇది ఎలా తట్టుకోవాలి అని. ఇలాంటి విషయాలలో తల్లిదే ప్రథమ పాత్ర. నేను గమనించినంత వరకు ఈ మధ్యకాలంలో పిల్లలు మరీ సున్నితంగా తయారవడంతో తల్లులదే ముఖ్య పాత్ర అయిపోతుంది. అది వారి అతి ప్రేమ అవ్వవచ్చు, వారికి ఏ హాని జరగకూడదనే ఆత్రంలో పిరికితనాన్ని తెలియకుండానే నూరిపోసేస్తున్నారు. ఇక స్కూల్లో పిల్లల మధ్య వచ్చే చిన్న చిన్న విషయాలకు కూడా వీరు రియాక్ట్ అయిపోతున్నారు. తల్లులు అనడం ఎందుకంటే పిల్లల మనోవికాసంలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇంకా పిల్లలు ఓ వయసు వచ్చే వరకు కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది కూడా వారితోనే కనుక గుర్తుపెట్టుకో. పిల్లలకు ఎంతసేపు పుస్తకాలే కాకుండా ఎక్కువ ఆటలు అంటే ఫిజికల్ గేమ్స్ ఆడించడం లాంటివి వారు మానసికంగా బలంగా మారడానికి దోహదపడతాయి. అలాగే మంచి విషయాలు, ముఖ్యంగా సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలా ఎదుర్కొన్నామని మన అనుభవాలు చెప్పినప్పుడు కంటెంట్ కన్నా టైమింగ్ చూసుకోవాలి. ఓ మంచి విషయం కూడా రాంగ్ టైమింగ్ చెబితే వారి బుర్రలు ఎక్కవు. చివరగా క్రాప్స్ అండ్ కీస్ షుడ్ గ్రో ఇన్ దేర్ ఓన్ స్పేస్ అనే విషయం మనం కూడా బలంగా నమ్ముతుండాలి. జీవితంలో ఆటుపోట్లు చూసి వృద్ధులు అయిన వారికి మెల్లమెల్లగా ధైర్యం, ఇదివరకటి ఉత్సాహం క్షీణించడం సహజం. ఎందుకంటే మునుపు ఉన్న శరీరం మీద పట్టు, నియంత్రణ అప్పుడే కరువు అవుతూ వస్తూ ఉంటుంది. వారి ఆరోగ్య విషయంలో వారి పిల్లలు పెద్దగా పట్టించుకోరు మిత్రమా. కానీ ఏం దిగులు చెందవలసిన అవసరం లేదు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు చేసుకున్న యోగా సాధన, దైవభక్తి, పాటించిన ఆరోగ్య సూత్రాలు చాలు. అప్పుడైనా మనిషికి తోడుగా నిలుస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. మీకు ఓపిక ఉంటే సోది లేదా సొల్లు అని భావించకపోతే వృద్ధాప్యంలో ధైర్యం గురించి అడిగినందుకు ఒక చక్కని ఉదాహరణ మీ ధైర్యం కోసం చెబుతాను. ఏం చూశారు నీ ధైర్యం? ఇదే అడిగాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని. నన్ను చూస్తే విశ్వమంతా గడగడలాడుతుంది, దేవతలందరూ వంగి వంగి దన్నాలు పెడతారు, అటువంటిది నీవు నన్నే ఎదురిస్తున్నావు, ఏ ధైర్యం చూసి అని ప్రహ్లాదుడిని గద్దిస్తాడు. తర్వాత బలయుతులకు దుర్బురులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణకోటికి అట్టివాడు నాకు బలము తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అలాగే యవ్వనంలోనే కాదు, ఏ దశలో ఉన్నా మనసంతా ఆ దైవాన్ని మదిలో నింపుకుని నమ్ముకున్నప్పుడు ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా ఎదురించవచ్చు, లేదా దైవాన్ని ప్రార్థించి సహాయం సునాయాసంగా పొందవచ్చు. ఇదే జరిగింది పూర్వం. ఒకసారి ముస్లింల దండయాత్ర సమయంలో ముస్లిం చక్రవర్తి వారి సైన్యం విశాఖపట్నం పక్కన సింహాచలం దేవాలయం మీదకి దండెత్తినప్పుడు ఆ ఆలయం ఒక చిన్న పర్వతం మీద ఉంది. ఇంకొద్దిసేపటిలో ఆలయం ధ్వంసం కాబోతుంది. ప్రజలు, భక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారంతా ఆ నారసింహుడిని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. స్వామి, మీకోసమైతే మీరు ఆలయాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం మీకు ఉండకపోవచ్చు, కానీ మా భక్తుల కోసమైనా మీరు ఆలయాన్ని కాపాడవలసిన అవసరం ఉంది, సహాయం చేయండి స్వామి అని ప్రార్థించారు. అంతే, ఎక్కడ ఏ చెట్లు మధ్య నుంచి వచ్చి పడ్డాయో తెలియదు, కానీ కొన్ని వేల తేనెటీగలు ఒక్కసారిగా ముస్లిం రాజు సైన్యం మీద విరుచుకుపడి కుట్టడం మొదలుపెట్టాయి. అవి కుట్టిన మంట కూడా వాళ్ళకు నొప్పి భరించలేనంతది. దెబ్బకి సైన్యం కొండ ఎక్కడం మానేసి క్రిందికి వచ్చేసినారు. రెండవ ప్రయత్నం చేయబోతే స్థానికులు, భక్తులు వారిని అప్పుడు ధైర్యం తెచ్చుకుని వారించారు. ఈసారి ప్రయత్నిస్తే సైన్యం క్రిందికి దిగడం కాదు, వారి శవాలే దిగుతాయని, దాంతో వారు పలాయనం చిత్తగించారు. అలా మనం బలహీనులమా, వృద్ధాప్యంలో ఉన్నామా అనే శంక అక్కర్లేదు. దైవం ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. నమ్మితే ఒక్కొక్క సమస్యను ముందుంచుకుని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సానుకూలంగా ఉండండి. కష్టాలనందు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూల ఆలోచనలు, ఆచరణ కలిగి ఉండండి. ఆశను కోల్పోవద్దు. ఏదైనా సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మండి. ఆశను కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే కదా. కాబట్టి గుండె నిబ్బరంగా ఉండాలి. కష్టాల నుండి పాఠాలు నేర్చుకోండి. కష్టాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అవి మిమ్మల్ని మరింత బలంగా మరియు తెలివైన వ్యక్తిగా మార్చడానికి సహాయపడతాయి. కృతజ్ఞతాభావం పెంపొందించుకోవాలి. అల అయినా కల అయినా ఏదో ఒక అలజడి నుంచే మొదలవుతుంది. తీరం దాకా నువ్వే తీసుకెళ్ళాలి.
ఓటమికి కారణం ఉన్నా వినేవారు ఉండరు. ఆ కారణాలన్నీ నీకు మాత్రమే. కష్టాలు అవతల వాళ్ళకి కహానీలే. నీ టైం వచ్చేదాకా ఓపిక పట్టు. కొన్ని లక్షల మాటలు వింటాం, కొన్ని వేల మాటలకు స్పందిస్తాం, కొన్ని వందల మాటలు ఆనందిస్తాం, కొన్ని పదుల మాటలకు బాధపడతాం. జీవితమంతా మాటల మీద ఆధారపడి ఉంది. మరి నువ్వు నీ మాటకు ఎంత విలువ ఇవ్వాలో, ఎంత ఆలోచించి మాట్లాడాలో తెలుసుకోవాలి కదా. కష్టాలు దాటితే సంతోషాలు వస్తాయి. ఈ మాట నిజం అనుకుని బ్రతకడం కోసం మాత్రమే. ఎందుకంటే మనవి కష్టపడితే కానీ కడుపు నిండని బ్రతుకులు ఎడారిలో ఇసుకలా ఏ ఉపయోగం లేకుండా ఉండిపోకవు. నీ గుర్తింపు నీ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. కష్టంగా ఉన్న రోజులే నిన్ను కఠినంగా మారుస్తాయి. ఏమైనా తట్టుకునేలా, ఎంతైనా ఓర్చుకునేలాగా. నచ్చేవన్నీ మనతో శాశ్వతంగా ఉండాలని అనుకుంటాం. వాటిని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అందుకేనేమో అవి శాశ్వతంగా బాధ పెడుతూ అయినా మనతోనే ఉంటాయి. భుజాల మీదే కాదు, గుండెల్లో కూడా ఏదో ఒక బరువు మోయాలి. అప్పుడే బాధ్యత తెలిసేది. కళ కోసం కష్టపడతాను అంటే బాధ్యత ఒప్పుకోదు. బాధ్యత మోస్తూ వెళ్ళిపోదామా అంటే మనస్సు ఒప్పుకోదు. ఇక్కడ నచ్చినట్టు బ్రతకాలనుకుని నటిస్తూ బ్రతికేస్తుంటాం ప్రతి ఒక్కరూ. వెలుతురు వేగం తెలిసే ఉంటుంది. కొన్ని సెకండ్లలో చాలా దూరం వెళ్ళిపోతుంది. అలాంటిది నీ ఆలోచనకి ఇంకా వేగం ఎక్కువ. దాన్ని నువ్వు కొలవలేవు. అందుకే దాన్ని ఇంకెవడు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకో, లేదంటే నీ లైఫ్కి చాలా డేంజర్. జీవితం అనే నూతిలో సమయం అనే సాధనంతో కష్టపడే అనుభవాలను తోడుకోవడమే జీవితం. నిజంగా మంచి రోజులు వస్తాయని ఆశతో బ్రతకడం మానేయి. ఎందుకంటే మంచి రోజుల మీద ఆశ పెట్టుకుని కూర్చుంటే ఉన్న రోజులు అవి వెళ్ళిపోతాయి కదా. ప్రతి వేకువ ఒక కొత్త పేజీని, కొంతమందికి భయంగా, కొంతమందికి ఆనందంగా, కొంతమందికి బాధగా. విషయం ఏమిటంటే ఇక్కడ గడియ కథ మారదు. గడికి మన కథలే మారుతూ ఉంటాయి. ఈరోజు ఓడిపోయాను అని, ఓటమికి కారణమయ్యాను అని బాధపడకు. నువ్వు గెలిచే రోజు లేదా నీ వాళ్ళను గెలిపించే రోజు దగ్గరలోనే ఉంది. నీకు నువ్వు కాస్త సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీ మనసుతో మాట్లాడగలిగేది కేవలం నువ్వు మాత్రమే కదా మిత్రమా. ఎక్కడివి అక్కడే వదిలేయాలనే ఆలోచన చెబుతుంది. కడదాకా మోసుకెళ్తాను అని మనస్సు అంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధంలో నువ్వు నిశ్శబ్దంగా మిగిలిపోతున్నావు. చీకట్లో అలుముకుంటాయి, అంతే. నిన్ను పూర్తిగా కప్పివేయలేవు. ఎందుకంటే నీవు వెలుగు కిరణానివి. అస్తమించేదాకా పోరాడుతూనే ఉంటావు. కొన్ని బాధల్ని తట్టుకోగలిగితే నీ జీవితాన్ని నెట్టకెళ్ళగలం. ముందుకెళ్ళిన ప్రతివారు అన్నీ మోసుకెళ్ళిన వారు కాదు. అక్కడ లేనోడు అవసరాలు, ఉన్నోడికి ఆదాయాలు. వీడు అవసరాల కోసం కష్టపడతాడు, వాడు ఆదాయాల కోసం ఆలోచిస్తాడు. వినడానికి సిమిలర్గానే ఉన్న చాలా తేడా ఉంది. కొనే ప్రతి వస్తువు మీద డిస్క్రిప్షన్ ఉన్నట్లు మనుషులకి ఏ డిస్క్రిప్షన్ ఉండదు. అందుకే ఏ రిలేషన్ మన కథలో ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేము. దెబ్బలు తగిలే కొద్దీ అందమైన శిల్పంగా మారడానికి నువ్వు రాయివి కాదు, మనిషివి. తగిలే ఒక్కొక్క దెబ్బ నీలో ఓపిక ఎంత ఉందో అని పరీక్షిస్తూనే ఉంటుంది. ఏది చివరిదాకా రాదని ఎవరు చెప్పారు? మనతో చివరిదాకా వచ్చేది ఒకటి ఉంది, అదే చిరునవ్వు. లోపల ఎంత నలిగిపోతున్నా పెదాలపై వాలిపోతూ ఆ బాధను కప్పేస్తుంది. మాటలైన మనిషైన పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుట మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నా వాళ్ళే అని లేకపోతే ఎవరూ లేరు అని అనిపిస్తుంది మిత్రమా. 7 అడుగులు వేయలేని ప్రేమ బంధం ఎదురు చూపులతోనే ఎల్లకాలం సాగిపోతుంది. ఎవరు అడిగారు ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని? చెప్పాను, కాలం అనేది. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే అని. దేవుడు అన్ని కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అన్నది నీకు తెలియజేయడానికి మాత్రమే. తప్పుడు సంపాదన కానిది తక్కువైనా సంతృప్తిగానే ఉంటుంది. తృప్తి పడిన వాడికి గంజిమెతుకులు లభించిన పరమానంగానే భావిస్తాడు. తప్పుడు సంపాదన తరగనంత ఉన్నా తృప్తి అనేది ఉండదు. ఒకరి కళ్ళు నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు నుంచి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది మిత్రమా. ఆశించేది స్నేహం కాదు, శాసించేది బంధము కాదు. హక్కున చేర్చుకునేదే స్నేహం, భరించేదే బంధం. స్నేహంలో అసూయ ఉండకూడదు, బంధంలో అహం ఉండకూడదు. మాట మీద నిలబడటం స్నేహం, నిలబడే మాట పలకడం బంధం. అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే.
చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణం. తీపి ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండ ఎంతవరకు అవసరమో అంతే వాడతారు. స్నేహం అంటే అందంతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాల గురించి ఆలోచించకుండా నిష్కల్మషమైన ప్రేమతో ఉండడమే. పునాదులు లేని ఇల్లును గాలివాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైన స్నేహమైన అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరం ఉంటే అంత గౌరవం. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నిటికంటే లైఫ్లో ఆనందంగా ఉండటానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది లేకుంటే పైవి ఎందుకు పనికిరావు. దొరికిన చోట ప్రేమను వదలకండి, లేని చోట ప్రేమను వెతకకండి. కావాలనుకున్నప్పుడు ప్రేమ దొరికే వరకు వదలకండి. పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. ఉన్న ప్రేమను కడ వరకు కాపాడుకోండి. అడిగిన వాళ్ళకి దానం చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ మీరు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఆపలేదు. నీ ఆలోచన పవిత్రంగా ఉండి 10 మంది మేలు చేసేదిగా ఉంటే పగవారైన నీ పక్కనే నిలుస్తారు. ఎవరేమనుకుంటారో అన్నది మీకు అనవసరం. మీరు నిజాయితీగా ఉన్నంత వరకు పక్కవారి మాటలకు తలదించవలసిన అవసరం లేదు. మనం ఎదురు చూస్తూ ఉంటే ఏదైనా చేజారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దేనినైనా పరిగెత్తి పట్టుకోవాలి. అది లక్ష్యమైనా సరే, బంధమైనా సరే. మితిమీరిన విశ్రాంతి అన్ని విధాల అనర్థం. పనిని ఇష్టపడడం మొదలు పెడితే విజయం దానంతట అదే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నీవు కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండవచ్చు. నీ పనిలో ఎదుగుదల కనబడటం లేదని చింతించవద్దు. ఎందుకంటే ఎంతటి మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం దేవుడికి వదిలేయి. అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు. అదే అనేక బాధలకు కారణమవుతుంది. మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బును తగలేస్తారు. ఇదే కదా అసలైన జీవితం. గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడు కష్టాల నుండి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి. నీ కష్టాలను ఎప్పుడు సవాలుగా స్వీకరించు. నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. జీవితం చాలా విచిత్రమైనది. నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. నీవు నిస్సహాయుడిగా, బలహీనుడిగా ఉండకు. ఒక్కొక్క దారపు పోగు కలిస్తే మహావృక్షమైన సైతం పెకిలించినట్టు రోజుకు నిన్ను నీవు మంచిగా మలుచుకుని మహాశక్తివంతుడుగా ఎదుగుతావు. సంసార జీవితంలో భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. ఈ రోజుల్లో బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే. ఏ బంధాలైనా, బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వస్తాయి, కొన్నిసార్లు గాయాలు కూడా అవుతుంటాయి. నీకు అవసరం లేని వాళ్ళ దగ్గర, అర్హత లేని వాళ్ళ దగ్గర నీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలనుకోవడం తెలివి తక్కువతనం మాత్రమే అవుతుంది. కుటుంబంలో ఎన్ని సమస్యలు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం కూడా భర్తది. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగిన వెనుతిరిగి చూడకండి. అసమర్థుడికి అవరోధాలు కనిపించేవి, సమర్థుడికి అవకాశాలు కనిపిస్తాయి. సున్నితమైన మనస్సు గలవారు త్వరగా బాధపడతారు, కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికి అందనంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు గర్వం పనికిరాదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో కిందికి దిగిరాక తప్పదు.
నువ్వు మోసే అంత సంపద నీ దగ్గర ఉన్న నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితం వృధా. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను అనేవారే ముఖ్యం. మనిషికి ప్రశాంతత ఇచ్చేది ప్రకృతి కావచ్చు, కానీ మనస్సుకు ప్రశాంతత ఇచ్చేది మాత్రం మనస్సుకు ఇష్టమైన వాళ్ళు నుంచి వచ్చే పలకరింపు, మనస్ఫూర్తిగా వాళ్ళు మాట్లాడే 4 మాటలు అంతే. గుండెల్లో ఊహల్ని ఊసులుగా దాచుకుని నువ్వు ఇష్టపడే జ్ఞాపకాలను హాయిగా తలుచుకో మిత్రమా. గుర్తుపెట్టుకో, ఇష్టమైన వారు నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి మురిసిపోతాం. అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం. కానీ ఇష్టం మాత్రం తగ్గదు. అదే ప్రేమంటే. మనసుకు దగ్గరగా ఎవరూ రాలేరు, కానీ ఒక్కసారి వస్తే తిరిగి వెళ్ళలేరు. ఎప్పటికీ మనసు బంధం అంటే అదే. జీవితం ఒక ప్రసాదం లాంటిది. దక్కిన దానితో ఆనందంగా జీవించాలి, కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అని బాధపడవద్దు. ఆశపడిన ప్రతిదీ దొరక్కపోవచ్చు. అంత మాత్రాన మనం దురదృష్టలమని కాదు. అంతకు మించిన అదృష్టం ఏదో మన కోసం ఎదురు చూస్తుంది అని. మన కోసం ఆలోచించే వాళ్ళు దొరకడమే నిజమైన అదృష్టం, ఆనందం. అలాంటిది వారిని దూరం చేసుకోవడమే నిజమైన దురదృష్టం, బాధాకరం. ఒక బంధం చివరి వరకు అందంగా ఉండాలంటే మనసుపై రాసిన అక్షరాలు ఇద్దరికీ పరిచయమై ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తి కారణం. ఎవరిని నిందించే లాభం లేదు. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలను చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. ప్రేమ ఎప్పుడూ గమ్యం కాదు, ప్రయాణం మాత్రమే. ఆ ప్రయాణం కొందరికి ప్రేమించిన మనిషితో, అదే ప్రయాణం ఇంకొందరికి మనస్సుతో మాత్రమే ఉంటుంది. మాటలు తగ్గినప్పుడు, ఒంటరితనం అలవాటు పడినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు మాటలు నిన్ను ఎక్కువగా బాధ పెట్టలేవు. కొంతమందికి ప్రపంచాన్ని గెలవాలని ఉండదు, ప్రశాంతంగా బ్రతకాలని ఉంటుంది, అంతే. లైఫ్లో పరిచయమయ్యే ప్రతి మనిషి దగ్గర అవసరానికి మాత్రమే ఉంటే చివరికి ఏదో ఒకరోజు నీ తోడు అంటూ చూస్తే ఎవరూ మిగలరేమో. నిజమైన ప్రేమ మొదలయ్యేది ఇద్దరు కలుసుకున్నప్పుడు కాదు, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు. నీ సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడే నీకు అర్థమవుతుంది ఇక్కడ నీకంటూ ఎవరూ ఉండరని. నీ కష్టమైనా నీ బాధ అయినా అది ఎప్పటికీ నీదే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం.